నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ కొత్తపల్లి హవేలీలో బాపూజీ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు జరిగాయి. ఆ కార్యక్రమాన్ని మనం చూద్దాం. ఆధ్వర్యంలో బాపూజీ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీ. ఒకటే నిమిషం ఉన్నది. ఒకటే నిమిషం అయిపోయిందా? ఇది ముగ్గుల పోటీ వేసినటువంటి దాన్ని మరి పర్యవేక్షకులు పొన్నం సువర్ణ, మరి గున్నాల విజయ్ గారు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం ఇప్పుడు ముగిసింది. ఇప్పుడు న్యాయ నిర్ణేతగా మన సునీత గారు వస్తారు. వారు వచ్చిన తర్వాత న్యాయ నిర్ణేతగా మీరు అందరు అయిపోయింది, బయటకు ఉంది. విజేతలను ముగ్గులను వీక్షించి విజేతలను నిర్ణయించినటువంటి ఎన్ సునీత గారు, రాష్ట్ర ఆర్పిల అధ్యక్షురాలు గారు ఇట్టి ముగ్గులను వీక్షించి విజేతలను నిర్ణయిస్తారు. వారికి కూడా ఎన్ సునీత గారికి స్వాగతం తెలుపుతూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఇట్టి కార్యక్రమానికి విచ్చేసి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నటువంటి సునీత రాష్ట్ర ఆర్పిల అధ్యక్షురాలు గారికి ధన్యవాదాలు. వారితో పాటుగా బాపూజీ యూత్ క్లబ్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పొన్నం సత్యం గౌడ్ గారి సతీమణి పొన్నం సువర్ణ సత్యం గౌడ్ గారు, అలాగే 6వ వార్డు కౌన్సిలర్ గున్నాల విజయ రమేష్ గారు పాల్గొని పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలు, ముగ్గులను పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు. మరి రేపు జరగబోయేటువంటి క్రికెట్ పోటీలకు డ్రా తీయాలన్నటువంటి ఉద్దేశంతో మరి క్యాప్టెన్లను వాళ్ళని పిలిచడం జరిగింది. మరి ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మున్సిపల్ చైర్మన్ బుద్ధరాజు గారు, మరియు మాజీ ఎంపీపీ కౌన్సిలర్ అయినటువంటి గౌరవనీయులు వాసా రమేష్ గారు, ఈ క్లబ్ అధ్యక్షులు పొన్నం సత్యనారాయణ గౌడ్ గారు, అదేవిధంగా మరి కరీంనగర్ నుంచి కృష్ణ మార్కెట్ కమిటీ చైర్మన్ గన్నేరువరం కృష్ణ గారిని వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం. అదేవిధంగా పొన్నం శ్రీనివాస్, మరి వేముల చంద్రశేఖర్, నర్సయ్య గారు వారు వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం. మరి మా అంజన్ కుమార్ గారు కాంగ్రెస్ నాయకులు, వారిని వేదిక వెళ్ళగలిచాను. మరి అదేవిధంగా తిరుపతి శ్రీకాంత్ మరియు అధ్యక్షులు. మరి ఇప్పుడు అనౌన్స్ ఏంటంటే యూత్
మార్కెట్ యూత్ కొత్తపల్లి వర్సెస్ అభ్యుదయ యూత్ కొత్తపల్లి వర్సెస్ ఒక మ్యాచ్ రేపు ఫస్ట్ ప్రారంభిస్తారు జరుగుతుంది. కొత్తపల్లి 8 టీములుగా ఉన్నాయి. రెడ్డి అంబేద్కర్ నగర్ కొత్తపల్లి టీం, మరి రెడ్డి టీం కొత్తపల్లి వారు సెకండ్ మ్యాచ్. ఇది పూజీ యూత్ కొత్తపల్లి టీం, నవయుగ టీం కొత్తపల్లి మూడో మ్యాచ్. టీం కొత్తపల్లి జేఎంటీ టీం కొత్తపల్లి వారు ఫోర్త్ మ్యాచ్. సరే, క్యాప్టెన్ సమక్షంలో మరి డ్రా తీయడం జరిగింది. వారికి రేపు అంటే మీ టైం ఏ ప్రకారం ఉందో ఆ ప్రకారంగా ప్రారంభించుకొని రేపు ప్రారంభంగా ముఖ్య అతిథితో అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సరే, ఇప్పుడు మన వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మరి టీం మరి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు గారు, మరి మాజీ ఎంపీపీ కౌన్సిలర్ అయినటువంటి గౌరవనీయులు వాసాల రమేష్ గారు, మరి మా క్లబ్ అధ్యక్షులు పొన్నం సత్యనారాయణ గౌడ్ గారు, మరి మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ గారు, మరి మా సీనియర్ కాంగ్రెస్ నాయకులు అంజన్ కుమార్ గారికి వేదిక అలంకరించాలని కోరుతున్నాను. మరి వేముల శేఖర్, నర్సయ్య గారు, మన జరుపుదల శ్రీకాంత్, మరి నూతనంగా మరి పున్నం శ్రీనివాస్ కరీంనగర్ గారు, మరి అధ్యక్షుల గున్నాల విజయ్ గారు కౌన్సిలర్ వేదిక గారిని కోరుతున్నాను. మరి 3 రోజుల కిందనే నూతనంగా మరి ప్రభుత్వం నుండి అపాయింట్మెంట్ చేసి వినిమయదారుల సహకార సంఘం చైర్మన్గా మా మిత్రుడు, మా యూత్ క్లబ్ సభ్యుడు అయినటువంటి పొన్నం శ్రీనివాస్ గౌడ్ గారిని వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాం. వారు సిహెచ్ అంటే మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అయినటువంటి మాజీ వార్డు మెంబరు మన చంద్రపరకల అంజయ్ గారిని వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి క్లబ్ ఉపాధ్యక్షులు కన్నా అంజుబాబు గారు వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి గౌరవ సలహాదారుడు గుర్రం శ్రీనివాస్ గారిని వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి యూత్ క్లబ్ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈ ముగ్గుల పోటీలు గత 10 సంవత్సరాలుగా నిర్ణయంగా ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఈ రోజులో ఈ సంక్రాంతి సందర్భంగా పర్వదినాన మరి ప్రారంభించుకోవాలన్నటువంటి ఉద్దేశంతో గౌరవ క్లబ్ అధ్యక్షులు గౌరవ పొన్నం సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో 10 కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి మాట సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి కార్యక్రమంలో ఎప్పుడు బాబు యూత్ క్లబ్ అన్ని విధాలలో మరి ముందుంటుంది. 10 సామాజిక కార్యక్రమాల్లో మరి అదేవిధంగా ఏ కార్యక్రమం తీసుకున్నా ముందుండి నడిపిస్తున్నటువంటి అధ్యక్షులు పొన్నం సత్యనారాయణ గౌడ్ గారి ఆధ్వర్యంలో 10 కార్యక్రమం ముందుకు తీసుకుపోతున్నాం. ఇంకా చూద్దాం జరిగేటువంటి కార్యక్రమాలు ఏదైనా కానీ బాబు యూత్ క్లబ్ ఉంటుంటుంది. మరి ఈ కార్యక్రమాల్లో ఈ మకర సంక్రాంతి పర్వదినాన మంచి ఆహ్లాదమైనటువంటి కార్యక్రమంలో మరి ఉన్నటువంటి మహిళలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మహిళలను వారిలో ఉన్నటువంటి కళను, వారి నైపుణ్యాన్ని బయటికి తీయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరుగుతుంది గత 10 సంవత్సరాల నుండి. మరి వారు చూద్దాం స్వచ్ఛందంగా పాల్గొని అందరికీ చేయడం జరిగింది. దీనికి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఉంటుంది. మరి కన్సల్టెంట్ మరి ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా విచ్చేసినటువంటి గౌరవ ఎం సునీత గారు, ఆర్పిల సంఘం రాష్ట్ర అధ్యక్షుల వారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. కౌన్సిలర్ విజయ్ గారు, మరి అదేవిధంగా సువర్ణ గారు, పొన్నం సువర్ణ గారు వేదికనికి అలంకరించాలని కోరుతున్నాం. ప్రైజ్ ప్రకటించే ముందు మరి వేదికలించిన పెద్దలందరికీ మరొకసారి నమస్కారాలు చేసుకుంటూ ఈ క్లబ్ ఉద్దేశాలతో మాట్లాడుతుందిగా మా గుర్రం శ్రీనివాస్ ఒక 2 నిమిషాలు మాట్లాడుతుందిగా కోరుతున్నా. తర్వాత పెద్దలతో మాట్లాడిద్దాం అనే ఉద్దేశం. అధ్యక్షులు అందరూ వేదిక వెనకాల ఉండకుండా ముందుగా ఉండాలని కోరుతున్నాం. పొన్నం శ్రీనివాస్, శ్రీకాంత్, బండారు మధు, మన గుర్ర శ్రీనివాస్,
మాట్లాడు. మా వినియోగదారుల సహకార సంఘం పర్సన్ ఇన్ఛార్జిగా చైర్మన్గా నియమితులైనటువంటి మిత్రుడు శ్రీనివాసు 2 విషయాలు మాట్లాడాల్సిందిగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ముగ్గుల పోటీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం మేము బాపూజీ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో, అంటే నేను పుట్టినప్పటికెళ్ళి కూడా ఇటువంటి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమానికి అన్నిటికీ ఎల్లవేళలా కృషి చేస్తున్న బాపూజీ యూత్ క్లబ్ అధ్యక్షులు పొన్నం సత్యనారాయణ గౌడ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి చైర్మన్ రుద్రరాజు గారికి, వాసాల రమేష్ అన్న గారికి, స్వర్గం నరసయ్య, వేముల శేఖర్, కరీంనగర్ నుంచి వచ్చేసిన అంజన్ కుమార్ అన్న గారికి, పొన్నం శ్రీనివాస్ గారికి, కరీంనగర్ పొన్నం శ్రీను, మార్కెట్ కమిటీ చైర్మన్ పూలి కృష్ణగన్న గారికి, నూతన కొత్తపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీకాంత్ గారికి, ఇలాగే మా బాపూజీ యూత్ క్లబ్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు కూడా మొన్నని సహకార సంఘంలో అధ్యక్షునిగా నియమించిన, నాకు సహకరించినటువంటి అందరికీ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ, బాపూజీ యూత్ క్లబ్ సభ్యులందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గుర్రం శ్రీనివాస్ 2 విషయాలు మాట్లాడు. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసి వేదికలు అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు. సమయం తక్కువ, పేరు పేరున అందరికీ నమస్కారాలు. ఈ కార్యక్రమం ముగిసింది. నానే నేతలు మనకు రిజల్ట్ ఇచ్చారు. రిజల్ట్ అవుట్ చేస్తున్నాను. ఈ రిజల్ట్లో ఎవ్వరు కూడా తప్పు పట్టద్దు. చాలా సంతోషంగా చేసుకున్నటువంటి కార్యక్రమం తప్ప, ఇది సంఘటితంగా చేసుకోవాల్సిన కార్యక్రమం తప్ప, దీని సమస్యలు తెచ్చే విధంగా ఉండొద్దు. అందరూ సంతోషంగా ఇదే విధంగా ఎప్పుడు జరుపుకోవాలి తప్ప, ఇది ఫస్ట్ వీళ్ళు వచ్చారు, సెకండ్ మాది మర్చిపోయిందని ఏమద్దు. నేతలకు మీరు ఎవరో తెలియదు, వచ్చారు, వాళ్ళు మార్కులు ఇచ్చారు, మనం దాన్ని అప్రిషియేట్ చేయాలి తప్ప వేరే విధంగా అనుకోవద్దు. అందరు కూడా అన్నీ చూసి మాత్రమే మార్కులు వేసారు. వాళ్ళు అక్కడికి ఎవరు పోలేదు, ఎలాంటి రికమెండేషన్ చేయలేదు. దయచేసి ఎవరు కూడా మా యూలు తప్పు పట్టుకోవద్దు. నేను అనౌన్స్ చేస్తున్నాను. అనౌన్స్ చేసిన తర్వాత సపోర్ట్ కొట్టినట్టుగా కూర్చోకూరి, సరేనా? అందరూ నాకు తెలిసి, ఎందుకంటే మన ఇంట్లో మన పని చేసుకొని మన ఇంటి ముంగటే ముగ్గేయడానికే మనకు సరిపోతుంది. ఇక్కడ దాకా వచ్చి ఈ బాపూజీ లయన్స్ క్లబ్ వారు నిర్వహించే పోటీలో పార్టిసిపేట్ చేసినందుకే ప్రతి ఒక్కరు విన్నర్ నన్ను అడిగితే. ఎందుకంటే ప్రతి ఒక్క మహిళ ఇంత వాళ్ళను ప్రోత్సహిస్తున్న మిమ్మల్ని కూడా అన్నా మరీ చెప్తున్నాను. మరొకసారి కూడా మా మహిళలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను ఇక్కడ కరీంనగర్లో చాలా వరకు మేము మున్సిపల్లో నిర్వహించాలని అనుకుంటున్నాము, కానీ ఎప్పుడూ ఏదో ఒక అడ్డంకుండి ఏదో ఒక విషయంలో అది క్యాన్సిల్ అవుతుంది. కానీ మీ కొత్తపల్లిలో మాత్రం ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చేసిన పెద్దలకు మరియు ప్రజాప్రతినిధులకు మరియు మహిళలకు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఇక్కడ ప్రతి సంవత్సరం బాపూజీ యూత్ క్లబ్ వారు ముగ్గుల పోటీ నిర్వహించడం జరుగుతున్నది. మహిళలందరూ ఇక్కడ చాలా సంతోషంగా ఉత్సాహంతో ముగ్గుల పోటీల్లో పాల్గొనడం కూడా జరుగుతున్నది. ఇక్కడ మహిళలకు వినాయక చవితి కానీ, మరి బతుకమ్మ పండుగ కానీ, సంక్రాంతి ముగ్గుల పోటీ కానీ పాల్గొని మహిళలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొని ఎంతో సంబరంగా చేసుకుంటున్నాము. అదేవిధంగా మహిళలను బాగా ప్రోత్సహిస్తూ యూత్ క్లబ్ సభ్యులందరూ కలిసి కొండగట్ట ట్రిప్కు కూడా తీసుకుపోవడం జరిగింది. అందుకు అందరి తరఫున నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఈ క్లబ్కు అతి సన్నిహితంగా దగ్గరగా ఈ క్లబ్తో అన్ని విధాల సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా, మాలో వ్యక్తిగా, మా క్లబ్ సభ్యులుగా మాకెంతో ఎప్పుడు మా సభ్యులు ఏది అడిగినా వెంటనే కాదనకుండా పనిచేసినటువంటి గౌరవనీయులు మాజీ ఎంపీపీ గారు, కౌన్సిలర్ మన వాసాల రమేష్ అన్న గారు మాట్లాడుతూ కోరుతారు. గౌరవనీయులు, మరి ఈనాటి బాపూజీ యూత్ క్లబ్ అధ్యక్షుడైనటువంటి పొన్నం సత్యనారాయణ గౌడ్ గారు, చైర్మన్ రుద్రరాజు గారు, మరి అంజన్ కుమార్ గారు, ఆర్పీల అధ్యక్షురాలు సునీత సోదరి, కౌన్సిలర్ విజయ
నరసింహయ్య గారు, కౌన్సిలర్లు, మన మార్కెట్ కమిటీ చైర్మన్ సభ్యున్న పులి కృష్ణన్న, క్రమంలో పాల్గొంటున్నటువంటి అంజన్న గారు, కొత్తగా ఎన్నికైన పొన్నం శ్రీనివాస్ సిస్టర్ అధ్యక్షులు గారు, ప్రతి ఒక్కరికి పేరు పేరున వేదిక మీద ఉన్న అంజన్న గారు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు చాలా చక్కని కార్యక్రమం. ప్రతి సంవత్సరము కొత్త సంవత్సరం వస్తుంది, ఉత్సాహం బాగుంటుంది కొత్త సంవత్సరం. కానీ ఇంగ్లీష్ సంవత్సరం మనం తెలుగు సంవత్సరాలు చేసుకోవాలి, మనం ఉగాది చేసుకోవాలని ఎవరు చెప్పినా కూడా కొత్త సంవత్సరం ఇంగ్లీష్ సంవత్సరం ప్రారంభమవుతుంది. కానీ సంక్రాంతి మాత్రం మన పండుగ, తెలుగు వాళ్ళ పండుగ. తెలుగు వాళ్ళ పండుగ సంక్రాంతి వస్తుంది, అందరికీ ముద్దుగా ఆడవాళ్ళందరికీ ఉత్సాహం ఉంటుంది. సో కొత్త సంవత్సరం స్టార్ట్ కాగానే పిండి వంటలు చేసుకోవాలి, సకినాలు చేసుకోవాలి, గారెలు చేసుకోవాలి. తర్వాత మంచి మంచి మరి పిండి వంటలను సెలెక్షన్ చేసుకొని వారం రోజుల ముందుగానే చేస్తారు. అదే ప్రకారంగా కూడా గతంలో మా చిన్నతనంలో మేము చూసేది ఏంటంటే ముగ్గులు వారపత్రికల్లో వస్తే దాచుకునేది. మా అక్కలు చెల్లెళ్ళు కానీ వాళ్ళంతా మరి అప్పుడు వీక్లీ ఉంటుండే ఆంధ్రపత్రిక కానీ భూమి లాంటి అటువంటి వార్తాపత్రికలలో వస్తే ముగ్గుల పోటీలో పాల్గొనడానికి, కొత్తగా సంక్రాంతి ముగ్గులు వేసుకోవడానికి అందులో ఉన్న అన్ని చుక్కల ముగ్గులు ఉండేది అప్పుడు. ఇప్పుడంటే అంత గ్లోబలైజేషన్ అయిపోయింది. మరి టీవీలలో వాట్సాప్లలో వస్తున్నాయి కాబట్టి ఏదంటే అది ముగ్గులు ఒక నిమిషం లోపల మనకు కనబడతా ఉన్నాయి. కానీ అప్పుడు కేవలం ఈ వార్తాపత్రికల ద్వారానే ఉండేది. అప్పుడు వాళ్ళ ఇళ్లలోనే కలర్లు తయారు చేసుకునేది, దేశీయంగా కలర్ చేసుకునేది. ఇప్పుడు మన కలర్లు సంపాదించుకోవడం కూడా ఈజీ, ఎందుకంటే మార్కెట్లలో కలర్లు దొరుకుతున్నాయి. ఏ ముగ్గులు వేయాలని, ఏ కాన్సెప్ట్ తోటి వేయాలంటే అది వాట్సాప్లో కొడితే మనకు, మరి యూట్యూబ్లో కొడితే ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉన్నాయి. కాబట్టి మీరందరినీ నేను కోరేది ఏంటంటే మరి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మరి ముగ్గులు ఎటువంటి ముగ్గులు వేయాలి ఏందనేది ఒక 5 నిమిషాలు మీరు అట్లా చూసుకుంటే ఎటువంటి ఫీచర్ తోటి, అంటే మరి సంక్రాంతి ముగ్గులు వేయాలన్నా, పండుగలకు సంబంధించి వేయాలన్నా, లేకుంటే ముగ్గులు కూడా అంటే ఏ యొక్క మనకు థీమ్ తీసుకుంటే ఆ థీమ్ ప్రకారం ముగ్గులు దొరికే అవకాశం ఉన్నది. ప్రతిసారి మనం ఇదే రౌండ్ వేసుకొని ఈ ముగ్గులు వేస్తా ఉన్నాం. ఏ ముగ్గు వేయడమైనా కష్టమే, కానీ మనం ఒక మంచి థీమ్ను ఒక సబ్జెక్టును తీసుకుంటే అందులో మనకు ఎన్ని రకాలు దొరుకుతాయి. దాని ప్రకారంగా మీరు వచ్చేది ఇప్పుడైతే ఒక దాదాపు 25 మంది ఈరోజు పాల్గొన్నారు. మీరు చదువుకునే పిల్లవాళ్ళందరూ కూడా చదువుకుంటూ ఉన్నారు, ముఖ్యంగా చదువుకుంటున్నారు. ఈ వాట్సాప్ మాధ్యమాలు ఉపయోగించడము, ఈ డిజిటల్ మాధ్యమాలు ఉపయోగించడం అందరూ కూడా ఈజీ ఉన్నది. కాబట్టి మనం మేధాశక్తిని పెంపొందించుకోవడానికి గతంలో ఉన్న చుక్కల ముగ్గులు ఎట్లయినా వేస్తలేం, కానీ ఈ ముగ్గులైనా వేయాలంటే మీరు కొత్త వెరైటీలలో కొత్త మెథడ్కి పని చెప్పాలి. మనిషి ఉల్లాసంగా ఉండాలంటే మెథడ్కి పని చెప్పాలి. ఆ రకంగా పోయి చదువుకునే పిల్లలకి వెరీ ఈజీ, తీసుకోవచ్చు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు, వేయవచ్చు. సందేశాత్మకంగా ఉంటుంది, సమాజానికి కూడా కొత్త సందేశం వస్తుంది. దయచేసి ఆ దిశగా వచ్చే సంవత్సరం నుంచి ప్రయత్నం చేయాలని కోరుతూ, మరి ఈరోజు ముగ్గుల పోటీలో పాల్గొనడం అనేది మీరంతాను ఇటువంటి కార్యక్రమాలు మన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టి మరి మర్చిపోకుండా ప్రజలలో ఎల్లకాలం ఉండాలంటే ఇటువంటి కార్యక్రమాలు చేయడము ఎంతో అవసరము. మీరు కూడా పాల్గొనడం కూడా మీ అదృష్టము, మాది కూడా అదృష్టమే. ఇటువంటి కార్యక్రమాల్లో మేము మరి అంతటా తిరుగుతాయి. కొత్తపల్లి ఇంత పెద్ద గ్రామం అయినా కూడా ఎక్కడో ఒక చేద్దామనంటే మరి ఆర్థికపరమైన భారం కూడా ఉంటుంది. దీనికి స్పాన్సర్ చేసేవాళ్ళు కావాలి, పని చేసేవాళ్ళు కావాలి, స్పాన్సర్ చేసేవాళ్ళు కావాలి, మరి కార్యకర్తలు నిలబడి దాన్ని సక్సెస్ చేసేవాళ్ళు కూడా కావాలి. ఇవన్నీ ఉన్నప్పుడే ఒక కార్యక్రమం మరి జరుగుతుంది. కాబట్టి వారు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి సంక్రాంతి పర్వదినంగా మరి ఈరోజు ముఖ్యంగా ఏంటంటే వివేకానంద జయంతి ఉన్నది. ఈరోజు వివేకానంద యొక్క సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచం లోపల ఉన్న అన్ని దేశాల వరకు విస్తరింపజేయడానికి ఆయన కృషి చేసి విదేశాల్లో పర్యటించి భారతదేశానికి ఎనలేని పేరు తెచ్చి మరి ఈ భారతదేశానికి ఉన్న శక్తి ఏంటిది, సామర్థ్యం ఏంటిది, సంపద ఏంటిది, మరి మన దగ్గర మహిళా శక్తి ఎక్కువ ఉన్నది, యువశక్తి ఎక్కువ ఉన్నది. వీరి ద్వారా దేశము మంచి మార్గాల్లో పోయి అభివృద్ధిని సాధించాలని ఒక సంకల్పంతో ఆయన అనేక రకాలమైన సందేశాలను మనకు వదిలిపెట్టిపోయాడు. ఇలాంటి కార్యక్రమాలు ఎల్లకాలము ప్రతి సంవత్సరం జరగాలి. మరి రేపు కూడా ఇంకా దీన్ని కంటిన్యూ చేస్తూ క్రికెట్ పోటీలు కూడా ఉన్నాయని చెప్తా ఉన్నారు. అందుకు కూడా వారిని అభినందిస్తూ మరి ఇలాంటి కార్యక్రమాలు జరగడానికి తప్పకుండా గ్రామ పౌరులుగా మా యొక్క శక్తి వంచన లేకుండా మా యొక్క సహాయ సహకారాలు కూడా ఎల్లకాలం అందించడానికి మేము 24 గంటలు మీకు అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ మరొకసారి మిమ్మల్ని అభినందిస్తూ, ముఖ్యంగా సత్యనారాయణ గారిని కానీ బాపూజీ క్లబ్ వారిని కానీ పేరున్న వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. చేసినట్టు గౌరవ మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం. ఈరోజు బాపూజీ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి
పొన్నం సత్యనారాయణ గౌడ్ గారికి మరియు వేదికను అలంకరించిన పెద్దలు వాసాల రమేష్ గారికి, అంజన్ కుమార్ గారికి, శ్రీకాంత్ గారికి, గున్నాల విజయ గారికి మరియు ఆర్పిల సంఘం అధ్యక్షురాలు ఎం సునీత గారికి, సర్కం నర్సయ్య గారికి, వేముల శేఖర్ గారికి, అలాగే నూతనంగా ఎన్నుకోబడిన వినియోగదారుల సంఘం అధ్యక్షుడు పొన్నం శ్రీనివాస్ గారికి మరియు బాపు యూత్ క్లబ్ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు. గత 10 సంవత్సరాల నుండి అనేక కార్యక్రమాలు, ఈ ముగ్గుల పోటీ కార్యక్రమం గత 10 సంవత్సరాల నుంచి ఎంతో బ్రహ్మాండంగా, ఎంతో ఉత్సాహంగా చేస్తున్నందుకు ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బాపూజీ యూత్ క్లబ్ వారు ఒక ముగ్గుల పోటీలే కాకుండా మన రాష్ట్రంలో జరిగే ప్రతి సంవత్సరం ఎన్ని పండుగలు వస్తాయో అన్ని పండుగలను కూడా ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా, బ్రహ్మాండంగా జరుపుకుంటారని మాత్రము అది నిజం. అది కేవలం బాపూజీ యూత్ క్లబ్ సభ్యులకు మాత్రం చెందుతుంది. ఎందుకంటే ఈ ప్రతి కార్యక్రమం కూడా ఎంతో, ప్రతి మహిళ కానీ, ప్రతి ఇంటికి సంబంధించిన ప్రతి మహిళ కానీ ఎవరైనా కూడా వాళ్ళు బయటకు వచ్చి వినాయక చవితికి పాల్గొనడం కానీ, అలాగే హోలీ కానీ, అలాంటి చాలా గొప్ప కార్యక్రమాలు కూడా పాల్గొని ఎంతో ఉత్సాహంగా చేస్తారు. కాబట్టి వాళ్ళందరికీ మా కొత్తపల్లి పట్టణ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళ కూడా విజేతనే అనుకోవాలి. ఎందుకంటే మీరు ధైర్యంగా వచ్చి ఈ ముగ్గుల పోటీలో పాల్గొనడమే ఒక గొప్పతనం. అది ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఏ విధంగా చేస్తారు? ఈ ముగ్గుల పోటీలలో ఎవరు మొదట, ప్రథమ, ద్వితీయ, తృతీయ అనే ఒక 3 ప్రైజులు మాత్రం కేవలం ఒక పోటీ తత్వానికి ఎన్నుకోవాలి తప్ప మీద పాల్గొన్న వాళ్ళందరూ విజేతలుగా భావిస్తున్నా నేను. ఎవరు కూడా మీరు నిరుత్సాహపడద్దు. ఈ ముగ్గుల పోటీ న్యాయ నిర్ణేత నిర్ణయించిన దానికి మీరు ఎవరు కూడా ఎంకరేజ్ చేయాలి. అందరూ కూడా ప్రతి ఒక్కరు విజేతగా భావిస్తూ మీరు పాల్గొనడమే గొప్ప. మీ అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. మరియు బాపూజీ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఇంకా రాబో కాలంలో అనేక గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయాలి. దానికి సంబంధించి మా సహకారం ఎల్లవేళలా ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తూ, ఈ బాపూజీ యూత్ క్లబ్ వారు ఏదైతే అవకాశం ఇచ్చిందో వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. నిర్విరామంగా క్లబ్ కొరకు పాటుపడే వ్యక్తిగా మరి ఏ కార్యక్రమం ఇచ్చినా ముందుండి నడిపే విధంగా ఉన్నటువంటి మా సోదరుడు, మా మిత్రుడైనటువంటి బాపూజీ యూత్ క్లబ్ అధ్యక్షులు పొన్నం సత్యనారాయణ గౌడ్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మరి ఏటా నిర్వహించే అటువంటి ముగ్గుల పోటీల కార్యక్రమంలో ఇచ్చేసినటువంటి సోదరుడు మున్సిపల్ చైర్పర్సన్ రుద్రరాజు గారికి, కౌన్సిలర్ మాజీ ఎంపీపీసీ గౌరవనీయులు అన్న వాసాల రమేష్ గారికి, మా సోదరుడు పిసిసి కార్యదర్శి మాజీ కార్పొరేటర్ అంజన్ కుమార్ గారికి, తమ్ముడు మున్సిపల్ మన మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ గారికి, అదేవిధంగా కౌన్సిలర్ సర్గం నర్సయ్య గారికి, వేముల శేఖర్ గారికి, గున్నాల విజయ గారికి, తర్వాత మా మాజీ వార్డ్ మెంబర్ అజయ్ గారికి, సోదరిమణి సునీత గారికి, దాని తర్వాత మా శ్రీకాంత్ గారికి, మా క్లబ్ వైస్ ప్రెసిడెంట్ అంజిబాబు గారు, గున్నాల రమేష్ గారు, భూమయ్య గారు, తర్వాత గుర్రం శ్రీనివాస్ గారు, బుర్రా శ్రీను, లక్ష్మణ్, మరి నా సోదర మా సభ్యులు అందరికీ కూడా పేరు పేరున ఏ కార్యక్రమం చేసుకున్నా నేను నిమిత్తం మాత్రమే ఉంటూ వీళ్ళందరితో పని చేసుకుంటూ ఖాళీ ఫోన్లో చెప్పానే పని చేసుకునే కార్యక్రమం నా సోదర బాపూజీ క్లబ్ సోదరులందరికీ, సోదరిమణులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. బాపూజీ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఆనాడు అంటే నాకు తెలిసి ప్రెసిడెంట్ అయిన నుంచి కూడా నాకన్నా ముందు ఉన్న వాళ్ళు కానీ ప్రెసిడెంట్ ఎప్పటికేదో కార్యక్రమం బాపూజీ యూత్ క్లబ్ కానీ పిల్లలు కానీ మహిళలు కానీ అందరూ కలిసిపోయే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఆ కార్యక్రమం కూడా పక్క వాడల్లో కూడా తోడుగా మా సోదరుడు మున్సిపల్ చైర్మన్ చెప్పినట్టుగా ఇక్కడ అందరం కలిసి ఒక 100 మంది ఒక ఫ్లెక్సీ పెడతాం. మా తర్వాతనే మిగతా వాడలలో ఫ్లెక్సీ పెట్టుకోవడం జరుగుతుంది. ఇది ఒక కార్యక్రమం, ఒక వినాయక చవితికి ఒక ప్రోగ్రాం చేస్తాం. దీని తర్వాత కార్యక్రమం అంటే ఇట్లా కూడా ఒక ఊర్లో ఉన్నటువంటి అందరికీ కూడా ఆదర్శప్రాయంగా నిలుస్తూ మాకు ఇక్కడ మంచిది ఏంటి అంటే గాంధీ విగ్రహం ఉన్నది, గాంధీనగర్ గాంధీ విగ్రహం, దాని పేరుని బాపూజీ తీసుకొని నడుస్తూ ఉన్నది. తప్పకుండా అందరూ కలిసి ఊరు డెవలప్మెంట్ విషయంలో కానీ పార్టీలకు అతీతంగా మా యూత్ క్లబ్ కూడా ఎప్పుడు ముందుంటూ ఉంటుంది.
ఇప్పటికి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళల సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ఫస్ట్, సెకండ్, థర్డ్ దాంతోపాటు పార్టిసిపేట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా కన్సోలేషన్ బహుమతి ఇస్తూ ఉన్నాం. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియస్తూ ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు చేస్తూ మా యూత్ క్లబ్ సభ్యులకు, కార్యవర్గ సభ్యానికి, మహిళా సభ్యులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. సోదరుడు మా తమ్ముడు పొన్నం శ్రీనివాస గారికి నూతనంగా చైర్మన్ ఎన్నికైండు. అని కోరుతా ఉన్నాను. పోటీలో థర్డ్ ప్రైజ్ కాటబోయిని పద్మ థర్డ్ ప్రైజ్. సెకండ్ ప్రైజ్ కట్కూరి సాత్విక. ఫస్ట్ ప్రైజ్ దూలం చంద్రకళ. ఒక రెండు న్యాయ నిర్ణేత గారు 2 కన్సలేషన్గా డిక్లేర్ చేసింది. సమానంగా మార్కులు వచ్చినాయి కాబట్టి రెండు కంపల్సరీగా కాన్సలేషన్ ఇవ్వాలని న్యాయ నిర్ణేత మేరకు 2 కాన్సలేషన్ ప్రైజులు డిక్లేర్ చేయడం జరుగుతుంది. నార్ల నిఖిత, బుర్ర భారతి వీళ్ళకి కాన్సలేషన్ ఇవ్వడం జరుగుతుంది. దూలం చంద్రకళ ఫస్ట్ ప్రైజ్. వేదికకి రావాలమ్మా. దూలం చంద్రకళ వేదికకి రావాలి. సెకండ్ ప్రైజ్ వాళ్ళు సాత్విక రెడీ ఉండాలమ్మా. పైకి ఎక్కండి. నాలుగు లోకల్ కూడా ఇక్కడ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. చప్పటి కొట్టడం బంద్ చేసిరా? సెకండ్ ప్రైజ్ కట్కూరి సాత్విక రామ్మ. సింధూర్ క్లాసులో వచ్చారు, అక్కడ నుంచి తెప్పించాం. సెకండ్ ప్రైజ్ సాత్విక, కట్కూరి సాత్విక. ఊకే చెప్పన్నా సపోర్ట్ కొట్టమని. అరే బాగా వీక్ అయిపోయింది, ఎట్లయితే ఎట్లా. థర్డ్ ప్రైజ్ కాటబోయిన పద్మ, నిఖిత భారతి ఇద్దరు రావాలి ఇక్కడికి. సపోర్ట్ కొట్టమని ఊకే చెప్పాలా. కన్సలేషన్ నిఖిత స్పెషల్ కన్సలేషన్స్. పైకి ఎక్కమ్మా. తర్వాత భారతి, బుర్ర భారతి ఎవరు? ఇది మా పొన్న సత్యం. అంత సొన్న సత్యమే. సారీ, బుర్ర భారతి కన్సలేషన్, స్పెషల్ కన్సలేషన్. ఇప్పుడు చెప్పింది అలా. గుడిపాక మాధవి, చింతల భాగ్యలక్ష్మి, హన్సిక, బొడిగి హన్సిక, వర్షశ్రీ ఇద్దరు రావాలి. ఇద్దరు కలిసి తీసుకోండి అమ్మా. ఇప్పుడే డిక్లరేషన్ తక్కువ పడితే చైర్మన్ షాప్ నాకు తక్కువ పడతాయి అని. నగలూరు జ్యోతి, మహాదేవుని పద్మ, మహాదేవుని స్వాతి రావాలమ్మ. స్వాతి, మహాదేవుని స్వాతి, బండారి హాసిని, జేరుబోతుల రమ్య, జేరుబోతుల ప్రమీల,
స్నేహిత నార్ల నిఖిత పొన్నం లావణ్య కేశలక్ష్మి ఎట్లా మౌనిక పొన్నం ఆద్య పొన్నం రక్ష పొన్నం రక్షణ కే సరిత కే శరణ్య ఇంకోటి ఆర్ శ్రావణి. ముగ్గులు వేసి కాన్సోలేషన్ గిఫ్ట్ రానాలో ఉంటే చెప్పచ్చు. ఆఖరి ఒక్కసారైనా సపోర్ట్ కొట్టి లాస్ట్ గట్టిగా అన్నా. అరే ప్రారంభించండి. గిఫ్ట్ చేయాలి. పొన్నం సువర్ణ గారు, కౌన్సిలర్ గున్నాల విజయ గారు సన్మానిస్తున్న దృశ్యం, న్యాయ నిర్ణేత దృశ్యం. బైక్లా అదే 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 ఎందుకంటే ఇలాంటి ప్రోత్సాహం ఎవరు చేయలేదు కూడా ఫోటో ఇది ఒకటి మరి ఆర్పి గారు మరి పొన్నం సన్మానించవలసిందిగా పోతుంది. మరిన్ని వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.